హాయ్ అండి, నా పాట మీ ఎదుట. ఈరోజు నేను మీకు పేరడీ సాంగ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. పేరడీ సాంగ్స్ అంటే తెలుసు కదండి మీకు. అప్పుడప్పుడు నేను కట్టి పాడుతుంటాను కదా పాటల మీద. అట్లాంటి పాటల్లో నాకు చాలా పేరడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. అట్లాంటి వాటిలలో వేరే వాళ్ళు పాడినవి కూడా కొన్ని సేకరించి నాకు ఇష్టమైన వాటిని పక్కకు పెట్టుకొని రాసుకొని పెట్టుకుంటాను. వాటిని మీకు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను ఆ పాటల్ని. ఎంటర్టైన్మెంట్గా మీకు అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అన్ని రకాల పాటలు పాడతానని చెప్పాను కదా, పాడతాను, వినండి. ఓకేనా? ఒక అమ్మాయి పాపము పెళ్లి చూపుల గురించి ఎంత బాధపడుతుందో ఒక పాట మీద కట్టి పాడారనమాట. అది ఆ పాట, ఆ ట్యూన్, ఆ పాట నేను పాడి వినిపిస్తాను. ఆ పాట అందరికి ఇష్టమైన పాట. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ ఇంత సంగతి బయటికి రాదేలా. ఆ పాట మీద అయితే అమ్మాయి పెళ్లి చూపుల గురించి విసుక్కుంటూ పాడుతుంది అనమాట. విసుగుగా ఉన్నది చిరాకున్నది పెళ్లి చూపులంటేనే, ఎసిడిటీ గున్నది కంపరంగున్నది ఈ తంతు అంటేనే, నెలకో రెండు అరే మినిమం అవుతాయే ఏది ఫిక్స్ అవ్వదే, డ్రెస్సుల కోసం డబ్బులైపోయే ఏది ఫిక్స్ అవ్వదే, ప్రతిసారి ఏదో ఒకటి అడ్డొస్తుందిలే కుదరకపోతే ఎలా, విసుగుగా ఉన్నది చిరాకు ఉన్నది పెళ్లి చూపులంటేనే, అరే పట్టంలో ఉందని కొందరు, కట్నాలు నచ్చక కొందరు, వంటే రాదని కొందరు పోయారు, నలుపని నసిగారు కొందరు, పొట్టి జడని కొందరు, పేరే పెట్టి వెళ్ళిపోయారే, వీళ్ళ జిమ్మడిపోను వీళ్ళ ముఖాలు మండ, వాళ్ళకి నచ్చితే నాకేమి వచ్చనే, మిక్స్చర్లు కూల్ డ్రింక్స్ మెక్కేసిపోతారే పెళ్ళయ్యే యోగం ఎలా, విసుగుగా ఉన్నది చిరాకున్నది పెళ్లి చూపులంటేనే. బాగుందా అండి? ఇట్లాంటిదే పెళ్లి కొడుకు పాడతాడు. ఈసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ పాట పాడి వినిపిస్తాను. వాళ్ళ బాధలు ఇట్లా ఈ విధంగా ఉంటాయి, విని సంతోషపడతారు అనుకుంటున్నాను. అట్లాగే ఇంకొక చిన్న పల్లవి పెరడి సాంగ్ పాడతాను. కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేను కరిచిందిలే, కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే, నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది వెను వెంటనే పైకి దూకిందది, నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది వెను వెంటనే పైకి దూకిందది, ఏముందిలే అప్పుడేముందిలే త్రుటిలోన తొడకండ కొరికిందిలే కొరికిందిలే, కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే. బాగున్నాయండి? తప్పకుండా విని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.